సూరజ్ చంప పగలగొట్టి శివన్నారాయణ ముందు నిజాన్ని బయటపెట్టిన సుమిత్ర అన్నయ్య చక్రధర్ అసలు సూరజ్ని ఎందుకు కొట్టాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సూరజ్ గురించి కార్తీక్ శివనారాయణతో ఇలా అంటూ ఉంటాడు. సూరజ్ జ్యోత్స్నాని ప్రేమిస్తున్నాడు తాతయ్య అని చెప్తాడు. ఆ మాట విని శివనారాయణ ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అనగానే, అవును తాతయ్య, సూరజ్ జ్యోత్స్నాని ప్రేమిస్తున్నాడు, తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ జ్యోత్స్నాకి సూరజ్ అంటే ఇష్టం లేదు. తన గురించి నీకు పూర్తిగా తెలుసు కదా, తను నన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక ఆ మాట విని శివనారాయణ, సూరజ్ గురించి మనకి పూర్తిగా తెలియదు కదా, అలాంటప్పుడు జ్యోత్స్నాని అడగడానికైనా మనం ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి అని అనగానే, సూరజ్ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను తాతయ్య, తనకి ఎవ్వరూ కూడా లేరు, తను ఒక అనాథ. ఇప్పుడు జ్యోత్స్నాని పెళ్లి చేసుకున్నా తను జ్యోత్స్నాతో పాటు ఇక్కడ ఇంట్లోనే ఉండిపోతాడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఆ మాట విని అప్పుడే శివనారాయణ నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, అవును, ఒకసారి మావయ్యకి కూడా ఈ విషయం చెప్దాం, అంతలోకి సుమిత్ర అత్తయ్యకి ఈ విషయం చెప్దాము అని అంటూ ఉంటే, దశరథ ఊరి నుంచి వచ్చేస్తున్నాడు, ఇద్దరికి కలిపి ఈ విషయం చెప్దాము అని అంటూ ఉంటే, సరే కానీ జ్యోత్స్న నాకు నెల రోజులు టైం ఇచ్చింది, నెల రోజుల్లో నాలాంటి వాడిని తీసుకొచ్చి తనకిచ్చి పెళ్లి చేస్తానని నేను తనతో ఛాలెంజ్ చేశాను. అలాగే ఒకవేళ ఛాలెంజ్లో నేను దీప ఓడిపోతే దీప జ్యోత్స్న చెప్పినట్టే చెయ్యాలని కూడా తను కండిషన్ పెట్టింది. అప్పుడే జ్యోత్స్న ఏం చెప్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాను తాతయ్య, తను ఏదైనా చేయగలదు అని అంటూ ఉంటాడు. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే, జ్యోత్స్న ఏదైనా చేయగలదు, జ్యోత్స్నని తక్కువ అంచనా వెయ్యలేమో. సరే, మీ మావయ్య రాగాల్ని ఈ విషయం గురించి నేను మాట్లాడతాను అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. కార్తీక్ శివనారాయణ గదిలోకి వెళ్ళి చాలాసేపు అయిందని బయట ఉన్న పారిజాతం గమనిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చేటప్పటికి పారిజాతం గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వినపడతాయేమో అని తను వింటూ ఉండడం చూసి అప్పుడే కార్తీక్ ఇలా అంటాడు, ఏంటి పారు, గుమ్మం దగ్గర నిలబడిపోయి ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, మీ తాతయ్యతో నువ్వేంటో మంతనాలు చేస్తున్నావు కదా, ఏంటా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏముంది, నీ గురించే, పారుని ఈ సిచ్యువేషన్లో చూడలేకపోతున్నాను, తనని ఇక క్షమించవచ్చు కదా తాతయ్య అని అడిగాను అని చెప్తూ ఉంటాడు కార్తీక్. నిజమేరా, నువ్వు చెప్పింది నిజమేనా, నా గురించి అడిగావా అని పారిజాతం అనడంతో, అవును బారు, నీ గురించి అడిగాను అని అనగానే అప్పుడు ఇక అంటూ ఉంటుంది పారిజాతం, ఇంట్లో ఎవ్వరు కూడా నా గురించి పట్టించుకోలేదురా, కానీ నువ్వు మాత్రం నా గురించి పట్టించుకొని మీ తాతయ్యకి నా గురించి అడిగావు, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి. మరి ఇంతకి మీ తాతయ్య ఏమన్నారు, రేపు ఉదయం చెప్తానన్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నా శిక్ష అంతా కూడా పోతుందేమో అని అనగానే, ఏమో, నీ శిక్ష అంతా పోతుంది నాకు తెలిసి, తాతయ్య చాలా ఆనందంగా కూడా ఉన్నాడు, ఆ ఆనందంలో ఇక నీకు శిక్ష అనేది ఇక విముక్తి చేసేస్తాడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. నేను అందుకేరా ఎదురు చూస్తుంది అని పారిజాతం అయితే చెప్తుంది. తర్వాత ఇక దశరథ ఊరి నుంచి అయితే వస్తాడు. అప్పుడు ఇక దశరథతో సుమిత్రని తన గదిలోకి రప్పించి మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ. మీ ఇద్దరితో జ్యోత్స్న పెళ్లి విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అని శివనారాయణ అనడంతో, చెప్పండి మావయ్య గారు, జ్యోత్స్న గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఏమీ కాదనం, జ్యోత్స్న పెళ్లి గురించి అంటున్నారు, ఏదైనా సంబంధం వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అవునమ్మా, సంబంధం వచ్చింది అని అనగానే, మావయ్య గారు మీరు ఆ సంబంధం గురించి చెప్పే ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, ఇప్పుడే ఈయనతో చెప్పాను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. అవును నాన్న, సుమిత్ర కూడా ఒక సంబంధం చూసింది జ్యోత్స్నాకి అని అనగానే శివనారాయణ షాక్ అవుతాడు. అవునా, ఎవరమ్మా, నీకు తెలిసిన వాళ్ళ అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అంటే మావయ్య గారు ముందు మీరు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. లేదమ్మా, మీ కూతురు పెళ్లి కాబట్టి ముందు నువ్వెవరిని చూసావో అది చెప్పు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. మావయ్య గారు,
మీరేమీ అనుకోనంటే మన సూరజ్ ఉన్నాడు కదా, తను జ్యోత్స్నాకి మంచి జోడని అనుకుంటున్నాను. ఎందుకంటే సూరజ్ని చూస్తుంటే నాకు కార్తిక్ని చూసినట్టే ఉంది. కార్తిక్ లాగే తను ఉంటాడు కదా అని చెప్తూ ఉంటే గుణంలోనూ పోలికలోనూ మనస్తత్వంలోనూ నాకు కార్తీకే కనిపిస్తాడు అని చెప్తుంది సుమిత్ర. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. అయితే మన ఇద్దరి మాట ఒకటే అన్నమాట అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. శివన్నారాయణ అలా అనేసరికి, ఏంటి మావయ్య గారు మీరు చెప్పేది? అంటే మీరు చూసిన సంబంధం కూడా? అవునమ్మా, నేను చూసిన సంబంధం కూడా సూరజే. సూరజు ఒక అనాథ. తనకి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. తను కష్టపడే మనస్తత్వం కలవాడు. జ్యోత్స్నాకి అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తే ఖచ్చితంగా జ్యోత్స్న జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని నాకు కూడా అనిపించింది అని అంటూ ఉంటే ఆ మాట విని దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అయితే మనందరికీ కూడా సూరజ్ బాగా నచ్చాడు, కానీ జ్యోత్స్నాకి సూరజ్ అంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే దశరథ, జ్యోత్స్నాకి సూరజ్కి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలిసిన అన్న, నువ్వేమీ కంగారు పడుకో, జ్యోత్స్నాని ఒప్పించే బాధ్యత నాదే అని దశరథ అయితే చెప్తాడు. సరేరా, రేపు ఉదయం సూరజ్ని పిలిచి తన అభిప్రాయం కూడా అడుగుదాము అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక ఉదయం అవుతుంది. కార్తీక్, దీప, కాంచన వాళ్ళు కూడా వస్తారు. ఇదేంటి పొద్దున్నే ఫ్యామిలీ అంతా వచ్చారు, ఏంటి విశేషమని పారిజాతం అడుగుతూ ఉంటే, తాతయ్య నిన్ను శిక్ష నుంచి విముక్తి చేస్తున్నాడు కదా, అది చూడ్డానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఏరా, నువ్వు జోక్ చేసావనుకున్నాను, నిజంగానే మీ తాతయ్య నన్ను ఈ శిక్ష నుంచి విముక్తి చేస్తాడా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతం, అవును నిజంగానే పారు, తాతయ్య మాట ఇచ్చాడంటే మాటే కదా, తాతయ్య గురించి నాకన్నా నీకే బాగా తెలుసు అని కార్తీక్ చెప్పడంతో ఇంతలో సూరజ్ కూడా వస్తాడు. అప్పుడే ఇక సూరజ్ కూడా రావడంతో శివన్నారాయణ వచ్చి, అందరూ వచ్చేసారా? దశరథ, సుమిత్ర, జ్యోత్స్న అంటూ అందరినీ కూడా పిలుస్తాడు. అప్పుడే వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. వచ్చిన తరువాత అంటూ ఉంటుంది సుమిత్ర, సూరజ్, మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము, అది నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు అని అంటూ ఉంటుంది. సుమిత్ర, ఏంటండి అది అని అడుగుతూ ఉంటే, ఏమీ లేదో, నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు మా జ్యోత్స్నాని పెళ్లి చేసుకుంటావా అని సుమిత్ర అయితే అడుగుతుంది. అలా అడగంగానే చేసుకుంటాను అని తక్కువని సమాధానం చెప్పేస్తాడు సూరజ్. మమ్మీ, నన్ను అడగకుండా చేసుకుంటావా, నీకు ఇష్టం ఉందా లేదా అని సూరజ్ని అడుగుతారేంటి అని జ్యోత్స్న అనగానే, నీ అభిప్రాయం ఏంటో మాకు ముందే తెలుసు కదా, అందుకని అడగలేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, ఇంతలో ఇక గుమ్మం దగ్గర నుంచి ఒక వ్యక్తి లోపలికి వస్తూ ఉంటే అతన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక సుమిత్ర, అన్నయ్య అని అంటూ ఉంటుంది. అన్నయ్య నువ్వు అని అనగానే, నేనే సుమిత్ర అని చెప్తూ ఉంటాడు వచ్చిన వ్యక్తి. అప్పుడే ఇక సుమిత్ర అన్నయ్య వచ్చేసరికి శివన్నారాయణ, దశరథ వీళ్ళందరూ కూడా అలా మౌనంగా ఉండిపోయి చూస్తారు. అన్నయ్య, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని అనగానే, అవునమ్మా, నిన్ను చూసి కూడా చాలా రోజులయ్యింది, ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర, అన్నయ్య నేను ఎందుకు వచ్చానంటే అని పక్కనే ఉన్న సూరజ్ని చెంప పగలగొడతాడు. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతాం. అన్నయ్య, సూరజ్ని ఎందుకు కొట్టావు, అతనేం తప్పు చేశాడు అని అనగానే, వీడు నా కన్న కొడుకమ్మా, వీడిక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నాడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని సూరజ్ అనాథ కాదని, దక్షిణామూర్తి మనవుడని గుండె పగిలే నిజాల్ని తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.